అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే న్యాచురల్ ఫార్మింగ్. మనం గత వీడియోలో వచ్చి మన పంటకి నైట్రోజన్ ఎలా అందుబాటులో తేవాలనేది మన ప్రకృతి వ్యవసాయం ద్వారా చేప బిళ్ళ ద్రావణం చేసుకోవడం వల్ల మనకు నైట్రోజన్ లభిస్తుందండి. అంటే నైట్రోజన్ ఒకటే సరిపోదు మనం పంట పండించడానికి. పూతలు రాలకుండా కాయలు కానీ పెద్ద సైజులు కానీ పండ్లు పెద్దగా సైజులు రావాలంటే మన ప్రకృతి వ్యవసాయంలో ఈ కోడిగుడ్డు నిమ్మద్రావణం తయారు చేసుకోవడం వల్ల మన కాల్షియం న్యూట్రిషన్ అనేది మన పంటకు లభిస్తుందండి. సో కెమికల్ వాళ్ళు కాల్షియం సల్ఫేట్ కానీ జింక్ సల్ఫేట్ వేసుకుంటారు. మన ప్రకృతి వ్యవసాయంలో కూడా ఈ కోడిగుడ్డు నిమ్మద్రావణం తయారు చేసుకుంటే మన పంటకి కాల్షియం న్యూట్రిషన్ అనేది లభిస్తుంది. అంటే ఇది ఎలా తయారు చేసుకునేది మన పూర్తి వీడియోలో యూట్యూబ్లో పెట్టున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఒక ప్లాస్టిక్ జార్ లేకపోతే గ్లాస్ జార్ తీసుకోవాలండి. మెటల్ జార్ అనేది అస్సలు తీసుకోవద్దండి. ఆ మెటల్ జార్ తీసుకున్నట్లయితే మనం లెమన్ తీసుకున్నట్టు దాంట్లో లెమన్ తీసుకుంటున్నాం కదండి, దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆ సిట్రిక్ యాసిడ్ అనేది ఆ మెటల్ కంటెంట్ ఈజీగా రియాక్ట్ అయ్యి టోటల్గా స్పాయిల్ చేస్తుందండి. రెండోది ఈ కోడిగుడ్డు అండి. ఈ కోడిగుడ్డు తీసుకోవాలి. అంటే ఇట్లాంటి పాడైపోయిన గుడ్లు అయితే మనం పెట్టినట్లయితే క్రాక్డ్ ఎగ్స్ కానీ రీఫ్రిజిరేట్ ఎగ్స్ అవాయిడ్ చేసుకోవాలండి. ఈ క్రాక్డ్ ఎగ్స్ పెట్టినామంటే దీంట్లో ఉండే సొలమోనెల్లా బ్యాక్టీరియా అనేది దాంట్లో ప్రజెంట్ అయ్యి ఇంప్రూవ్ అయ్యి బెనిఫిషియల్ బ్యాక్టీరియాని ఫామ్ చేయకుండా చేస్తుందండి. అంటే దానిలో మేలు చేసే బ్యాక్టీరియాని ఉత్పత్తి చేయకుండా ఈ సొలమోనెల్లా బ్యాక్టీరియా పాడైపోయి దాన్ని చేరినట్లయితే టోటల్గా మనం ఆ యొక్క ఎగ్ ఏమినేషన్ అనేది మనం పూర్తిగా తయారవదు. సో దయచేసి ఇట్లాంటి పాడైపోయిన గుడ్లు కానీ అట్లాంటి గుడ్లు తీసుకోకూడదు. చాలా మంచి గుడ్లు తీసుకోవాలండి. రెండోది ఈ గుడ్లో వచ్చి మన పై పొరలో వచ్చి కాల్షియం అనేది ఉంటుంది. లోపల వచ్చి మన ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో తర్వాత మనం వచ్చి నిమ్మకాయ అండి. నిమ్మకాయలో వచ్చి దీంట్లో వచ్చి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మనం ఎటువంటి నిమ్మకాయలు తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, దాని వరకు వచ్చేసి